అందాల తార సమంతకు సంబంధించి రోజుకో వార్త రాజుమేలుతోంది. సోషల్ మీడియాలో సమంత పేరు మీద వార్త లేకుండా రోజు గడవదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా దేశంలో నెంబర్ 1 హీరోయిన్ గా చలామణి అవుతోందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకుంటుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రారంభమైన హనీ బన్నీ చేసింది. అలాగే రక్త్ బ్రహ్మాండ్ చేస్తోంది. ఒక్కో సిరీస్‌కు 10 నుంచి 12 లక్షల వరకు పారితోషికం తీసుకుంటోంది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ చేసే సమయంలో ఆ సిరీస్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో పడిందట. ఇటీవలే వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారి జంటగా దర్శించుకున్నారు. సమంత తీసిన తొలి సినిమా 'శుభం'కు కో-డైరెక్షన్‌గా రాజు నిడుమోరు వ్యవహరించారు. ఈ విషయంలోనూ నాగ చైతన్యకు, సమంతకు వివాదం జరిగిందంటూ ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే రాజ్ నిడుమోరు, సమంత కలిసి ముంబైలో పలు ఫంక్షన్లకు జంటగా హాజరవుతున్నారు. దీనిపై రాజ్ భార్య పరోక్షంగా కొన్ని కోట్స్‌లో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఒకవేళ నిజంగా వీరి మధ్య అంత సన్నిహిత సంబంధం లేకపోతే దుబాయ్ ఎందుకు వెళ్లారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం సమంత తాజాగా పోస్టు చేసిన ఫోటోలు. ఆ ఫోటోలో సమంత కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది. ఆ గ్లాస్‌లో ఒక దాంట్లో నుంచి రాజ్ నిడుమోరు కనిపిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అతను శోభితాను వివాహం చేసుకున్నాడు. అలాగే సమంత కూడా వెంటనే రాజ్ నిడుమోరును వివాహం చేసుకోవాలని సమంత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అలా చేస్తే టిట్ ఫర్ టాట్‌లా ఉంటుందంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది త్వరలోనే బయటకు రానుంది.